దేవుని హస్తము చేసే మరొక ప్రాముఖ్యమైన పని ఏంటంటే మనలను భద్రపరచును. చూడండి, మన యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు చూస్తే ప్రభు మనలను గొర్రెలతో పోల్చి మాట్లాడుతున్నారు. ఏమని రాయబడిందంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి నెన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు అని మాట రాయబడింది. నిజమే, చాలా దీవెన. దేవునికి హస్తములో నుండి ఎవరు అపహరింపలేడు. అంతకంటే క్షేమం, అంతకంటే భద్రత, అంతకంటే గమనించే కాపుదలకరమైన హస్తము మరొకటి మనకు లేదు. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క చేతులలో మనలను భద్రపరుచుకున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వినును. అంటే దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యాంశన ప్రవర్తన మీరు కలిగినట్లయితే మీరు ఎప్పుడు భద్రపరచబడి ఉంటారనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను.